హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటో చూద్దామండి. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని ప్లేసెస్లో ఏఐని బాగా యూజ్ చేస్తున్నారు కదా. సో మనం ఏంటంటే నేను జస్ట్ బేసిక్స్ చెప్తా అండి. ఎల్ఎల్ఎం అంటే ఏంటో చెప్తాను. సో ఫస్ట్ మనకి ఎల్ఎల్ఎం అంటే మెయిన్ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండి. ఇలా ఎందుకు అన్నారు? లార్జ్ అంటే ఏంటంటే పెద్దది, లాంగ్వేజ్ అంటే ఒక భాష, ఏదైనా భాష, తెలుగు భాష, ఇంగ్లీష్ భాష, హిందీ భాష, మనం మాట్లాడే భాష, అలాగే మోడల్స్, పద్ధతులు. సో అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటో చూద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ చాట్‌జీపీటీ తీసుకున్నాను అండి. జస్ట్ ఎల్ఎల్ఎం అంటే ఏంటో చూపించడానికి తీసుకున్నాను అండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను చాట్‌జీపీటీకి వచ్చాను కదండి. ఇక్కడ నేను జస్ట్ ఇండియా క్యాపిటల్ అని టైప్ చేస్తున్నాను అండి. మన ఇండియా క్యాపిటల్ ఏంటండి? న్యూఢిల్లీ అనేది పడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇండియా క్యాపిటల్ అని టైప్ చేసాం. ఇండియా క్యాపిటల్ అని టైప్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఇండియా క్యాపిటల్ ఏంటి, న్యూఢిల్లీ అని ఇస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఏంటి, ఈ చాట్‌జీపీటీకి ఎవరో అంటే ఈ చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన వాళ్ళు మన ఇండియా గురించి మొత్తం, మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని భాషలు మాట్లాడతారు, మన ఇండియా క్యాపిటల్ ఏది, ఇంత డేటా ఆల్రెడీ ఈ ఏఐకి ఇచ్చేశారు. సో దాన్ని బట్టి అది ఏం చెప్తుంది, ఇండియా క్యాపిటల్ ఈజ్ న్యూఢిల్లీ అని చెప్పింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అండి, నేను పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నా. సో పైథాన్కి రోడ్ మ్యాప్ ఇవ్వు అని ఇస్తున్నా అండి. ఇప్పుడు నేను పైథాన్కి రోడ్ మ్యాప్ అని ఇచ్చాను, జస్ట్ రోడ్ మ్యాప్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే, పైథాన్కి రోడ్ మ్యాప్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం ఊహించుకుంటున్నాము, ఏఐకి ఇండియా గురించి ఎవరో చెప్పారు అంటే ఇండియా మొత్తం తెలుసు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చేస్తున్నాము, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అండి, పైథాన్ గురించి చెప్పు అని ఇస్తున్నాం. అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైథాన్ అని రాస్తున్నాం అండి. ఎక్స్ప్లెయిన్ పైథాన్. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇంకా రెస్పాన్స్ వస్తుందండి, అందుకే ఇది నాకు స్టాప్ ఆన్సరింగ్ అన్న అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ పైథాన్ అంటే నాకేమొస్తుంది, పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే నేను ఏదైనా ఒక స్టోరీ చెప్పు అంటే స్టోరీ చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఏఐకి పైథాన్ గురించి తెలుసు, స్టోరీస్ చెప్పడం తెలుసు, ఇండియా గురించి తెలుసు, ఇంకా నేనేమన్నా ఎస్క్యూఎల్ సర్వర్ గురించి చెప్పమంటే ఎస్క్యూఎల్ సర్వర్ గురించి కూడా చెప్తుంది అనమాట. అంటే దీనికి ఇవన్నీ తెలుసు. ఇప్పుడు చూడండి, లార్జ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దీనికి ఇండియాలో ఉండే ఎన్ని భాషలు ఉంటాయో అన్ని భాషల గురించి కూడా తెలుసు. ఇండియా గురించి మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనము హ్యూమన్గా ఇంత పెద్ద మెమరీని మన మైండ్లో స్టోర్ చేసుకోగలమండి? స్టోర్ చేసుకోలేము కదా. ఎక్కడొక చోట చిన్న మిస్టేక్స్ అన్న పడతాయి. కానీ ఈ ఏఐకి వాళ్ళు ట్రైన్ చేస్తారనమాట, డేటాని ట్రైన్ చేస్తారు. అలా ట్రైన్ చేసినప్పుడు అది ఎస్క్యూఎల్ సర్వర్ గుర్తుంచుకుంటుంది, పైథాన్ గుర్తుంచుకుంటుంది. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది గుర్తుంచుకుంటుంది. గుర్తుపెట్టుకుని మీకు ఏది కావాలో అది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు రియల్ టైంలో ఏంటంటే, ఒక టీచర్ గారు ఉన్నారనుకోండి, ఆ టీచర్ గారు ఏం చేస్తారు, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎన్ని బుక్స్ అయితే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ టీచర్ గారు ఉన్నారు. మ్యాథ్స్ టీచర్ గారు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ బుక్స్ ఉంటాయో అవన్నీ చదివేశారు అనుకుందాం. దాని రిలేటెడ్గా మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ చదివేశారు అనుకుందాం. కానీ కంప్యూటర్కి ఎలా ఇస్తారంటే అండి, ఏఐకి ఒక మ్యాథ్స్ సబ్జెక్టే ఇవ్వరు కదా. మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, సోషల్, ఏ సబ్జెక్ట్ అయినా, పైథాన్ అయినా, అలాగే మనం చాలామంది యూట్యూబ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. కొంతమంది యూట్యూబ్ కాంటెంట్ కోసం కూడా నా టాపిక్ ఇది, ఈ టాపిక్ మీద నాకు కాంటెంట్ కావాలి అని అడుగుతున్నాం. సో ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఏఐ దగ్గర డేటా ఉంది. ఏఐకి డేటాని ట్రైన్ చేశారు. వీళ్ళు ట్రైన్ చేసేటప్పుడు నేను ఇంగ్లీష్లో అడుగుతాను, కొంతమంది తెలుగులో అడుగుతారు, కొంతమంది హిందీలో అడుగుతారు, కొంతమంది ఉర్దూలో కూడా అడగొచ్చు అనమాట. అది వాళ్ళ చాయిస్. ఇంగ్లీష్ మనకు ఒకటే అండి, కానీ ఇంగ్లీష్లో ఫ్రెంచ్, జపనీసు, ఇటాలియను అలా చాలా భాషలు ఉంటాయి ఇంగ్లీష్లో కూడా. అంటే ఇంగ్లీష్లో కాదు, అలా వేరే వేరే భాషలు ఉంటాయి. ఈ అన్ని భాషలకి సంబంధించి
ఏఐ వాళ్ళు ఎలా అడిగితే అలా రెస్పాండ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఓన్లీ ఇంగ్లీషు, తెలుగు, హిందీ తెలుసు, వాళ్ళకి ఫ్రెంచు, వేరే లాంగ్వేజెస్ తెలుసు. అంతేగాని ఒకే హ్యూమన్ బీయింగ్ అన్ని లాంగ్వేజెస్ రావు కదండి. బట్ ఏంటంటే ఈ ఏఐకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. పైథాను, కోడింగ్ స్క్రిప్ట్స్ అవన్నీ వచ్చనమాట. అవన్నీ నేర్పించారు. ఎలా నేర్పించారు, ముందే ప్రీ ట్రైన్డ్ డేటా ట్యూన్ చేస్తారనమాట. ఏఐకి డేటాని ట్యూన్ చేస్తారు, అప్పుడు అది నేర్చుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏఐ అంటే ఏంటో మీకు అర్థమైంది కదండి. ఎల్ఎల్ఎం అంటే ఏంటో అర్థమైంది కదా. ఎల్ఎల్ఎం అంటే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి. 1,00,000 కోట్ల పుస్తకాలు ఆల్రెడీ ఈ బుక్లో ఇలా ఉంది, ఈ బుక్ ప్రకారం ఇలా చేయాలి అని చెప్పి చాలా పుస్తకాలు, చాలా బుక్స్, చాలా రీసెర్చ్ పేపర్స్, డాక్యుమెంటేషన్స్, ఏదైతే మన దగ్గర డేటా ఉందో, ఇప్పుడు మన ఇండియా మ్యాప్ ఇచ్చి ఇండియా మ్యాప్లో ఎక్కడైతే ఢిల్లీ ఉందో దాన్ని సర్కిల్ చేయంటే ఏఐకి ముందే వరల్డ్ మ్యాప్ మొత్తం ఇచ్చేస్తారండి. వరల్డ్ మ్యాప్ మొత్తం ఇచ్చేసి ఎక్కడ ఏది ఉందో దాన్ని సర్కిల్ చేయమని చెప్తారనమాట. అంటే ఏఐకి ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉందని ముందే మొత్తం ట్రైన్ చేస్తారు. సో ఇలా ఇంత పెద్ద, అంటే ఓన్లీ ఒక మ్యాపింగ్ గురించే కాదండి, మనం ఏఐని చాలా చోట్ల యూజ్ చేస్తున్నాం కదా. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, మొత్తం మనం చేసే ప్రతిదీ అన్ని చోట్ల ఏఐని యూజ్ చేస్తున్నాం. మనం ఈమెయిల్ రాయాలన్నా, స్టోరీస్ రాయాలన్నా, ఒక్కోసారి ఏమన్నా మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్ క్రియేట్ చేయడానికి కూడా మనం ఏఐని యూజ్ చేస్తున్నాం కదా. ప్రతిదానికి ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తున్నాము, డేటా అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తున్నాము, కాంటెంట్ క్రియేషన్కి యూజ్ చేస్తున్నాము, రెజ్యూమ్ రైటింగ్ యూజ్ చేస్తున్నాము, ఈమెయిల్స్ రైట్ చేస్తున్నాము. ఒకవేళ కోడింగ్ పర్పస్కి వస్తే కోడింగ్ రాయడానికి, డీబగ్ చేయడానికి. ఒక కోడింగ్లో చాలా లాంగ్వేజెస్ ఉంటాయండి. నేను పైథాన్, యాంగులర్, రియాక్ట్, జావా, ఎస్క్యూఎల్ చెప్తున్నాను, కానీ చాలా ఉంటాయి. .NET, C#, ఫ్లట్టర్, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. గో లాంగ్వేజ్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకు తెలియని చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇది చేస్తుంది అనమాట. సో ఇలాగ ప్రతిదానికి ఇప్పుడు కొంతమందికి ఏమీ రాకపోయినా ఈ ఏఐ ద్వారా వాళ్ళంతట వాళ్ళు ఓన్గా ఇది అర్థం కాలేదా అని చెప్పి నేర్చుకుంటున్నారు కదా. సో ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఆల్రెడీ ఏఐకి వాళ్ళు ట్యూన్ చేశారు. అలా ట్యూన్ చేసే పద్ధతిలో వాళ్ళు యూజ్ చేసింది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. లార్జ్ లాంగ్వేజ్ అంటే చాలా పెద్దది, చాలా లాంగ్వేజెస్ ఉన్న మోడల్ని దానికి యూజ్ చేశారనమాట. ఇదంతా కూడా రిలేటెడ్ టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ గురించి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న థౌజండ్స్ ఆఫ్ బుక్స్, మెటీరియల్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా మనం ఆల్రెడీ ఏఐకి ఇచ్చేసాము. ఇప్పుడు ఇలాగా ఉన్న వాటిల్లో వాట్ ఆర్ ఎల్ఎల్ఎంఎస్ అంటే చెప్పాను కదండి. అలాగే ప్రీ ట్రైన్ డేటా, ఫైన్ ట్యూనింగ్ డేటా అంటే ఏంటంటే ముందే ఇప్పుడు మీరు ఒక చైల్డ్ అనుకోండి, ఒక కిడ్ అనుకోండి, మీకు స్టార్టింగ్ ఏం చెప్తారమ్మా, ఏబిసిడి నేర్పిస్తారు, తర్వాత వర్డ్స్ నేర్పిస్తారు, తర్వాత సెంటెన్సెస్ నేర్పిస్తారు, ఆ తర్వాత పారాగ్రాఫ్స్ ఇచ్చి చేయమంటారు. ఇదంతా కూడా ప్రీ ట్రైనింగ్ చేస్తారు. అలాగే సేమ్ మన ఏఐకి కూడా మొత్తం అంతా డేటాని ప్రీ ట్రైనింగ్ చేశారు. తర్వాత ఫైన్ ట్యూనింగ్ ఏంటంటే, ఈ ప్రీ ట్రైనింగ్ అండ్ ఫైన్ ట్యూనింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయి, మీరు అన్ని బుక్స్ తీసుకున్నారనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, మీ దగ్గర డాక్టర్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు, ఆ డాక్టర్ బుక్స్ అన్నిటిని తీసుకుని అవి చదివి దాని మీద నుంచి మీరు ఏఐ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఫైన్ ట్యూనింగ్ అంటారు అనమాట. ఫైన్ ట్యూనింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఒక లాయర్ అవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ ఏం చేస్తారు, లా బుక్స్ అన్నీ తీసుకుంటారు. జస్ట్ లాయర్ మాత్రమే అవ్వాలనుకుంటున్నారు, సో లాయర్ బుక్స్ మాత్రమే చదువుతారు. తర్వాత అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ లా పాయింట్లు అన్నీ తెలుస్తాయి. ఓకే, ఈ సెక్షన్ అంటే ఏంటి, ఈ సెక్షన్ అంటే ఏంటి, మన భారత రాజ్యాంగంలో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ ప్రాబ్లం ఏ సెక్షన్ కిందకు వస్తుంది, ఇలా అన్నీ చెప్తారనమాట. ఇవన్నీ కూడా ఆ బుక్స్లో ఉంటాయి. మీరు చదువుతారు, మీరు చదివి తర్వాత మీరు ఒక మంచి లాయర్ అవుతారు అన్నమాట, ఒక అడ్వకేట్ అవుతారు. సో సేమ్ వే డాక్టర్ కూడా అంతే. డాక్టర్ బుక్స్ అన్నీ వాడు చదివి మెడికల్ ఎక్స్పర్ట్ అవుతాడు. మెడికల్ ఎక్స్పర్ట్ అయ్యి క్లినిక్ పెట్టుకుంటాడు. ఇది ఫైన్ ట్యూనింగ్ అనమాట. ప్రీ ట్రైనింగ్ అంటే ముందే ఇన్ని బుక్స్ ఉంటాయి, అసలు ముందు ప్రీ ట్రైనింగ్ అంటే ఈ బుక్ ఇలా చదవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి అనేది ప్రీ ట్రైనింగ్లో నేర్పుతారనమాట. తర్వాత జనరల్ పర్పస్ మోడల్స్ అంటే, ఇప్పుడు మనకి ChatGPT ఉంది కదా, ChatGPT జనరల్ పర్పస్ మోడల్స్ అంటే అన్నీ చేయగలవమ్మా, మనకి ఏమేమి కావాలో అవన్నీ చేయగలవన్నమాట. వాటిని జనరల్ పర్పస్ మోడల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ChatGPT ఉందనుకో, ChatGPTలో మీరు ఏమన్నా ఇస్తే మీకు ఆన్సర్ వస్తుంది, ఇంకా కోడింగ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది అనమాట. అంటే జనరల్ పర్పస్ మోడల్స్ అంటే
మీకు ఏదైతే ఒక ఒక వర్క్ ఒక పని కావాలి అంటే అది చేసిస్తుంది కదా. సో దాన్ని జనరల్ పర్పస్ మోడల్స్ అంటారు. ఉదాహరణకు ఏఐ, చాట్ జీపీటీ, క్లౌడ్, ఏఐ మీన్స్ చాట్ జీపీటీ, చాట్ జీపీటీ, క్లౌడ్, జెమిని ఇవన్నీ కూడా జనరల్ పర్పసెస్ ఏఎస్ అనమాట. తర్వాత ఏంటంటే మీకు ఎల్ఎల్ఎం ఎలా యూజ్ అవుతుంది అని చెప్పాను కదండి. స్టార్టింగ్ నుంచి మనం ఏమేమైతే చేయొచ్చో అవన్నీ కూడా మనం ఇది చేస్తుంది అనమాట. జనరల్ పర్పస్ అంటే చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమిని అవ్వచ్చు, క్లౌడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఎల్ఎల్ఎంని యూజ్ చేసుకుని ఎల్ఎల్ఎం ద్వారా ఎల్ఎల్ఎంలో డేటా ఉంటుంది. ఆ డేటాని మనం మిషన్కి ఇస్తాము. మిషన్ దగ్గర నుంచి మనకి డేటా వస్తుంది. ఇప్పుడు మీకు ఈ అసలు ఫస్ట్ మెయిన్ ఎల్ఎల్ఎం అంటే జస్ట్ డెఫినేషన్ చెప్తున్నాను అండి. ఎల్ఎల్ఎం అనేది ఒక ఏఐ అనుకోండి. ఏఐకి చాలా బుక్స్ ద్వారా డేటాని మనం ఆల్రెడీ ఇచ్చేసాం. అప్పుడు అదేం చేస్తుంది, మనకి ఏది కావాలితే అది ఇప్పుడు మనుషుల భాషను అర్థం చేసుకుని సమాధానాలను తయారు చేసే ఒక ఏఐ మోడల్ అనమాట. ఇది ఎల్ఎల్ఎం అంటే. మామూలుగా మనకి ఎల్ఎల్ఎంలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, చాట్ జీపీటీ, జెమిని, క్లౌడ్. ఈ 3 అందరూ యూజ్ చేస్తారండి. ఇవి కూడా ఉన్నాయి, మీకు కావాలితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకి ఈ ఎల్ఎల్ఎం ద్వారా మనం ఏమేమి యూజెస్ ఉన్నాయి మనకి ఎల్ఎల్ఎంలో అంటే ఏంటంటే, మనం చాట్ జీపీటీ యూజ్ చేస్తాము డేటాని ట్రాన్స్లేషన్ చేయడానికి, కోడింగ్ చేయడానికి, డీబగ్గింగ్ చేయడానికి, ఈమెయిల్ రైటింగ్, రెజ్యూమ్ రైటింగ్, ఇవన్నీ కూడా యూజెస్ అనమాట. ఇవన్నీ ఓన్లీ ఇవే కాదండి. మనం ఎక్కడైనా సరే ఎల్ఎల్ఎం ద్వారా మనకు కావాల్సిన డేటాని మనం తెచ్చుకుంటున్నాం అనమాట. ఎలా తెచ్చుకోగలము అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, ఇంగ్లీష్ వాళ్ళే కాదు, ఎవరైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏఐలో పెట్టారు. మరి రియల్ థింగ్ ఏంటంటే అంత హ్యూజ్ డేటాని పెట్టడం వల్ల ఏఐ రన్ అవ్వడానికి చాలా బాగా ఖర్చు కూడా అవుతుంది. అది ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ ఏంటంటే ఒక ఏఐ మిషన్కి ఇంత డేటా ఇచ్చాం కదండి, అంత డేటాని సేవ్ చేసుకుని అది మనకి కావాల్సి, ఇప్పుడు నేను ఒక 10 ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు, మీరు ఒక 10 ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు. సో మన ఇండియాలోనే ఓవరాల్ ఒక ఒక 1 కోటి వరకు ప్రాంప్ట్స్ ఇచ్చారనుకోండి. ఈ 1 కోటి ప్రాంప్ట్స్కి ఆ సర్వర్కి వెళ్ళి రన్ అయ్యి మనకి చాట్ జీపీటీ ద్వారా, జెమిని ద్వారా, క్లౌడ్ ద్వారా రెస్పాన్స్ వస్తుంది. అంటే ఏంటి, చాలామంది చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ ఏఐ రన్ అవ్వడానికి కూడా బోల్డంత వాటర్ తీసుకుంటుందంట. నేను చాట్ జీపీటీ గవర్నమెంట్ సర్టిఫికేషన్ చేశాను. అందులో వాళ్ళు చెప్పారు, ఆ యూఐ పిఎం కిసాన్ దాంట్లో ప్రధానమంత్రి సర్టిఫికేషన్లో చెప్పారండి. సో వాళ్ళు ఏంటంటే మనకి చాట్ జీపీటీ ద్వారా మనం యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఏంటంటే మీరు ఇక నుంచి ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ప్రాంప్ట్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు అనవసరంగా ఎక్కువ ప్రాంప్ట్స్ ఇవ్వడం వల్ల ఆ సిస్టమ్ ఎక్కువ సార్లు రన్ అయ్యి అది అలా రన్ అవుతూ ఉండడానికి మనకి మనీ కాస్ట్ అవుతుంది. అలాగా చాలా ఎక్కువ మనీ వేస్ట్ అయిపోతుందండి. సో మీరు నెక్స్ట్ వీడియోలో నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చెప్తాను అండి. జస్ట్ బేసిక్సే చెప్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే మనకి మీకు కావాల్సిన వేలో ఎక్స్పర్టైజ్డ్గా మీ ప్రాంప్ట్ ఇచ్చిన దాని ప్రకారం మీకు డేటా వస్తుంది అనమాట. అప్పుడు మీరేంటంటే తక్కువ ప్రాంప్ట్స్తో మీకు కావాల్సిన మొత్తం అమౌంట్ ఆఫ్ డేటాని మీరు పొందొచ్చు. అందువల్ల ఏమవుతుందంటే, మీరు ఎక్కువ ప్రాంప్ట్స్ ఇవ్వకుండా ఉంటే మన ఏఐ ఎక్కువసేపు రన్ అవుతుంది, కొంచెం తక్కువ టైంలో రన్ అవుతుంది కదా, కొంచెం మీరు సేవ్ చేసినట్లు అవుతుంది అనమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఏఐ అనేది ఒక బ్రెయిన్ అనుకోండి. బ్రెయిన్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ వేయకుండా మనం ఏ క్వశ్చన్ కరెక్ట్గా అడిగితే మనకి బ్రెయిన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఎలా అడగాలి అనేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.